మనకి టోటల్ గా గానే వాలి చిడియా కంప్లీటెడ్ అయిపోయిందా మనకి లెసన్ మొత్తం? మనకు అయిపోయిందా గానే వాలి చిడియా? హలో కదా, పేజీ నంబర్ 10 లో ఉంది. అది ఈరోజు చూడబోతున్నాం. ఇప్పుడు మనకి లెసన్ ఏమో కంప్లీటెడ్, కానీ ఎవరైనా ఈ జస్ట్ ఒక పారాగ్రాఫ్ చదవాలి. ఎందుకంటే మనం ఎవరో కూడా మనకు టైం లేక పోయిన క్లాస్ లో చదవలేదు. ఎవరు చదువుతారు దీన్ని? ఫస్ట్ పారాగ్రాఫ్. ఏం పారాగ్రాఫ్ చూపించింది? ముగ్గురు ఇద్దరు లెఫ్ట్ అయిపోయినారే. ఎవరు చదువుతారు పారాగ్రాఫ్ ని? सर చదవమ్మా. एक राजा था, वह बहुत ही सुंदर महल में रहता था। उसे अपने महल पर बहुत गर्व था। गर्व था। गर्व था। संसार के कोने कोने से यात्री महल देखने आते थे। यात्रियों ने अपने यात्रा वर्णन में महल की सुंदरता के बारे में कई बातें लिखी। చెప్పమల ఒకసారి. कई बातें लिखी। मैंने एक गाने वाली चिड़िया के बारे में भी लिखा था। यह चिड़िया महल के पास वाले जंगल में रहती थी और बहुत मधुर स्वर में गाती थी। వెరీ గుడ్. నీ పేరేమి? దిలీప్ చక్రవర్తి. దిలీప్ చక్రవర్తి, వెరీ గుడ్. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా చదవాల. ఎవరో ఒక్కరు చదువుతారు మనకేంలే అనుకోకూడదు. ప్రతి ఒక్కరు కూడా మనం చదవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అదే మనకేం తెలియంది ఏం కాదు, అంతా కూడా తెలిసిందే. ప్రతి ఒక్కరిని చదివిన మనకు అంత టైం ఉండదు కనుక మనం డైరెక్ట్ గా వచ్చినప్పుడు దాన్ని చూడడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి భాషాకి బాత్. ఇది ఈరోజు టాపిక్. మనకి మీ అందరి దగ్గర టెక్స్ట్ బుక్స్ తీసుకుని ఉంటారు మన స్కూల్లో కూడా. వాళ్ళ దగ్గర అయితే ఈ బుక్స్ ఇది చూడొచ్చు. మీరు దగ్గర వాళ్ళంతా కూడా మీ దగ్గర కనిపిస్తా ఉంటది. ఇది भाषा की बात, नीचे दिए गए मुहावरे का भाव समझिए और उनका वाक्यों में प्रयोग कीजिए అన్నారు. ఇక్కడ అంటే 2 ముహావరలు ఇచ్చారు. అంటే జాతీయాలు ఇవ్వడం జరిగింది. దాన్ని అర్థం కనుక్కొని మరియు దాన్ని వాక్యాల్లో ప్రయోగించమనడం జరిగింది. జాన్ మే జాన్ ఆనా, జాన్ మే జాన్ ఆనా, దాని అర్థం ఏమి అని అడిగాడు. దాని వాస్తవంగా దాని అర్థం ఏంటంటే ధైర్య హోనా, అంటే ధైర్యం కలుగుట. రాసుకోండి. దానికి నెంబర్ 1 అనేసి జాన్ మే జాన్ ఆనా ముహావరం కా భావ్ హిందీలో కూడా రాసుకోండి. ధైర్య హోనా, ధైర్య హోనా. తెలుగులో అయితే ధైర్యం కలుగుట.
దాన్ని మనం వాక్యాల్లో చూసినట్లయితే అకేలే జాతే సమయ కోయి సాతి మిలీతో జాన్ మే జాన్ ఆ జాతా హై. రాసుకున్నారా? జాన్ మే జాన్ ఆ జాన్ అంటే మీనింగ్ రాసుకున్నారా? హిందీలో రాసుకోండి. ధైర్య హోనా రాసుకోండి. ధైర్య హోనా. ధైర్య హోనా అంటే తెలుగులో మీనింగ్ ఏమంటే ధైర్యం కలుగుట. ధైర్యం కలుగుట. కలుగుట. ఇక్కడ దానికి ఒక వాక్యం మనం రాయాలి కనుక దానికి రాసుకోండి. అకేలే జాతే సమయ్, అకేలే జాతే సమయ్ కోయి సాథీ మిలే తో, కోయి సాథీ మిలే తో జాన్ మే జాన్ ఆ జాతా హై. జాన్ మే జాన్ ఆ జాతా హై. దాని అర్థం ఏందంటే ఒకసారి చూడండి. అకేలే జాతే సమయం అంటే ఒంటరిగా వెళ్ళేటప్పుడు మనకి ఎవరైనా తోడుగాన దొరికినట్లయితే మనకొక ధైర్యం వస్తుందన్నమాట. అదనమాట. జాన్ మే జాన్ ఆ జాన్ అంటే ఒక ధైర్యం రావడం. మనం ఒంటరిగా వెళ్ళేటప్పుడు మనకి ఎవరైనా కొంచెం తోడు గట్టిగా చెప్పండి సార్. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా దొరికినట్లయితే మనకి ఒక ధైర్యం అనేది వస్తుంది. అదనమాట. జాన్ మే జానానా. మనకి ఆ శబ్దాన్ని చూసినప్పుడు మనకేమి మీనింగ్ అనేది అర్థం కాదు. కానీ దాని లోపల అర్థం అనేది చూస్తే జాతి ముహావరాలు అన్నీ కూడా అదే విధంగానే ఉంటాయి. అది ప్రాక్టీస్ మీద మాత్రమే అర్థం అవ్వడం జరుగుతుందన్నమాట. రాసుకున్నారా ఆ వాక్యాన్ని? అకేలే జాతే సమయ్ కోయి సాథీ మిలే తో జాన్ మే జాన్ ఆ జాతా హై. రాసుకున్నారా ఆ వాక్యాన్ని? ఎస్ సార్. లేదు మళ్ళా ఒకసారి చెప్పమంటారా? అకేలే జాతే సమయ్ రాసుకున్నారా? రాసుకున్నాం. కోయి సాథీ మిలే తో, కోయి సాథీ మిలే తో जान में जान आ जाता है. जान में जान आ जाता है. ओके, पहला हो गया. दूसरा రాసుకున్నారా మొదటిది అందరూ? ఎస్ సార్. ఓకే, दूसरा खुशी के आंसू आना. खुशी के आंसू आना దీని మీనింగ్ ఏంటంటే ప్రభావిత్ హోనా. రాసుకోండమ్మా. ఖుషీకి ఆన్సు ఆనా అంటే అర్థమేమి? ప్రభావిత్ హోనా. హిందీ మీనింగ్ ప్రభావిత్ హోనా. దానికి తెలుగులో అయితే ఆనంద బాష్పాలు కురియుట. ఆనంద బాష్పాలు రావడం కళ్ళల్లో నుంచి. అంటే ఆనంద కన్నీరు అంటాం కదా, అదనమాట. డిస్టర్బెన్స్ వస్తుంది ఎవరి దగ్గర నుంచి? మ్యూట్ చేసుకోండి. కే బాలాజీ మ్యూట్ చేసుకో. కే బాలాజీ మ్యూట్ చేయి. ఓకే. ఖుషీకే ఆన్సు ఆనా రాసుకున్నారమ్మా? ఖుషీకే ఆన్సు ఆనా అంటే అర్థం ఏంటంటే ప్రభావిత్ హోనా. ప్రభావిత్ హోనా హిందీలోనే రాసుకుంటారు మీనింగ్ ప్రభావిత్ హోనా. దానికి మనం తెలుగులో అయితే ఆనంద బాష్పాలు కురియుట, ఆనంద కన్నీరు అని కూడా అంటాం. అంటే దుఃఖం వచ్చినప్పుడు ఆనంద కన్నీళ్ళు వస్తాయి, దుఃఖం వచ్చినప్పుడు కన్నీళ్ళు వస్తాయి, సంతోషం వచ్చినప్పుడు కన్నీళ్ళు వస్తాయి అన్నమాట. కానీ దానికి దీనికి తేడా ఏంటంటే సంతోషంతో కన్నీళ్ళు వస్తాయి, దాన్ని ఆనంద బాష్పాలు అంటారు అన్నమాట. అదే ఇక్కడ ఖుషీకే ఆన్సు, ఆనంద కన్నీళ్ళు. రాసుకున్నారా? ఎస్ సార్. దాని వాక్యం ఒకటి రాసుకోండి దానికి. चिड़िया का गाना सुनने से राजा की आंखों में तो खुशी के आंसू आ गए. చెప్తానమ్మా దాన్ని రాసుకునేటప్పుడు. చిడియా కా గానా సుననే సే అంటే ఆ యొక్క పక్షి యొక్క ఆ పాట వినడంతో రాజుకి, ఆ రాజు కళ్ళల్లో నుంచి ఆనంద కన్నీళ్ళు వచ్చాయన్నమాట. అదనమాట ఆ వాక్యం. రాసుకోండమ్మా దాన్ని. చిడియా కా గానా సుననే సే, చిడియా కా గానా సుననే సే राजा की आंखों में तो, राजा की आंखों में तो राजा की आंखों में तो खुशी के आंसू आ गए. आंखों में तो खुशी के आंसू आ गए.
రాసుకున్నారా? चिड़िया का गाना सुनने से राजा की आंखों में तो खुशी के आंसू आ गए. రాసుకున్నారా? సార్ ఇంకెవరైనా పెండింగ్ ఉండారా? సార్ మేము రాసుకోలేదనే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, మళ్ళా రిపీట్ చేస్తాను. ఓకే. ఇది జాన్ మే జాన్ ఆనా మీనింగ్ ఏం చెప్పండి ఒకసారి. జాన్ మే జాన్ ఆనా భావ్. ఏం రెస్పాన్సే లేదే. జాన్ మే జాన్ ఆనా భావ్ బతాయియే. తెలుగు యా హిందీ? తెలుగు లేక హిందీలో మీకు నచ్చిన భాషలో చెప్పండి. ఏం నో రెస్పాన్స్? ఏం రాసుకుంటున్నారు లేదా? అయ్ జాన్ మే జాన్ ఆనా అంటే అర్థం ఏం రా? మొహావరకు అర్ధ్. నో రెస్పాన్స్. ఖుషీకే ఆన్సు ఆనా అంటే జాన్ మే జాన్ ఆనా ఖుషీకే ఆన్సు ఆనా మీనింగ్స్ చెప్పండి రా. ధైర్యం. దిలీప్ చక్రవర్తి సార్ చెప్పు. జాన్ మే జాన్ ఆనా అంటే అర్థమేం? ఏం చెప్పాను? ఇప్పుడే చెప్పాను కదా. సార్ ఏం జాన్ మే జాన్ ఆనా అంటే? ధైర్యం. ధైర్య హోనా. హోనా. धैर्य होना जान में जान आना. खुशी के आंसू आना. ప్రభావిత్ హోనా. ప్రభావిత్. అట్లున్నాం. 17 మంది క్లాసులో ఉంటే కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా రెస్పాండ్ ఇవ్వడం లే. నెక్స్ట్ చూడండి. अनुच्छेद पढ़िए रेखांश शब्दांशों पर ध्यान दीजिए. ఇక్కడ ఒక అనుచ్ఛేదం అనే పారాగ్రాఫ్, ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. దాన్ని చదివి అక్కడ ఇచ్చిండేటటువంటి బ్లాక్ లెటర్స్ లో ఇచ్చున్నాడు కొన్ని అక్షరాలు. అది ఏందో అబ్జర్వ్ చేయమన్నాడు. ఒకసారి చూడండి. రాజానే చిడియాకో ప్యార్ సే రఖా. అక్కడ చూసారా? నే కో సే. ఆ జస్ట్ ఒక వాక్యంలోనే ఆ 3 అక్షరాలని బాగా బోల్డ్ గా ఇవ్వడం జరిగింది. వీటిని ఏమంటారంటే కారక చిహ్నాలు అని అంటారు. ఏమంటారు? కారక చిహ్నాలు అని అంటారు అన్నమాట. చిడియాకో దేఖ్నే కే లియే లోగ్ దూర్ దూర్ సే ఆతే తే. ఈ యొక్క వాక్యంలో కూడా కో, కే లియే, సే ఇవి కూడా కారక చిహ్నాలు అన్నమాట. ఇక్కడ चिड़िया का मधुर गान सबको बताता था. అక్కడ ఈ వాక్యంలో వచ్చి కా అనేది మనకి కారక చిహ్నం. चिड़िया का संगीत सुनकर सब मन में यही सोचते कि हे चिड़िया तुम कितना मधुर गाती हो. रेखांकित शब्दांश वाक्य में एक शब्द से दूसरे शब्द का संबंध जोड़ते हैं. ఇక్కడ इस तरह संज्ञा या सर्वनाम के जिस रूप से उसका संबंध वाक्य के अन्य शब्दों में जाना जाता है उसे कारक कहते हैं. అదనమాట. ఇక్కడ చూడండి, దీన్ని ఒకసారి నేను తెలుగులో మీకు చెప్తాను.
రాజానే చిడియాకు ప్యార్ సే రక. రాజు ఈ యొక్క పక్షిని చాలా ప్రేమగా చూసుకునేవాడు అనమాట. चिड़िया को देखने के लिए लोग दूर दूर से आते थे. ఈ యొక్క పక్షిని చూడడానికి ప్రజలు చాలా దూరం నుంచి వచ్చేవాళ్ళు అన్నమాట. చిడియా కా మధుర్ గాన్ సబ్కో బతాతా థా. ఈ యొక్క పక్షి యొక్క మధురమైనటువంటి గొంతు అందరికీ ఇష్టమైంది. మరి అందరికీ కూడా చెప్పేవాడు ఈ రాజు ఆ యొక్క పక్షి గురించి, వాళ్ళ రాజ్యంలో ఉండేటటువంటి పక్షి గురించి. చిడియా కా సంగీత్ సున్కర్ సబ్ మన్ మే యహీ సోచనే కి. ఈ యొక్క సంగీతం చెప్పేటటువంటి పాడేటటువంటి పాటలు పాడేటటువంటి ఈ పక్షి గురించి అందరూ కూడా ఏమనుకునే వాళ్ళంటే, హే చిడియా తుమ్ కితనా మధుర్ గాతి హో. ఓ పక్షి, నువ్వు ఎంత అందంగా పాట పాడుతున్నావో, మధుర్ గాతి. रेखांश शब्दांश वाक्य में एक शब्द से दूसरे शब्द का संबंध जोड़ते हैं. ఇక్కడ ఈ బ్లాక్ లెటర్స్ లో ఇచ్చినటువంటి శబ్దాలన్నీ కూడా ఒక వాక్యానికి మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని తెలియపరుస్తుంది, మరియు ఆ యొక్క శబ్దాలని కలుపుతూ ఉంది, అర్థవంతంగా చేస్తూ ఉంది అన్నమాట. इस तरह संज्ञा या सर्वनाम के जिस रूप से उसका संबंध वाक्यों के अन्य शब्दों से जाना जाता है. ఈ విధంగా సంజ్ఞ గాని లేక సర్వనామం గాని ఆ యొక్క సంబంధాన్ని అన్య శబ్దాలతో కలిపినప్పుడు మనకి ఈ కలపడానికి ఉపయోగపడేవి ఈ కారక చిహ్నాలు అనేది అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ నే అని ఇవ్వడం జరిగింది. నే అంటే మనకి అర్థం ఏమంటే, రాసుకుంటమ్మా. నే తెలుగులో అయితే విభక్తులు అని అంటారన్నమాట. నే అంటే దుమ్మువులు. ఇదో ఇక్కడ ఇచ్చినారు చూసారా, కారక్ విభక్తి కర్త కారక్ నే. రాసుకోండమ్మా. కర్త కారక్ నే, कर्म कारक को, करण कारक से के द्वारा, संप्रदान कारक के लिए को, अपदान कारक से, संबंध कारक का के की, अधिकरण कारक मेम पर, संबोधन कारक हे अरे अजी. ఇవన్నమాట. ఇవి మొత్తం 8 ఉంటాయి. కర్త, కర్మ, కరణ్, సంప్రదాన్, అపదాన్, సంబంధ్, సంబోధన్, అధికరం. ఇట్లా చెప్పడం జరుగుతుంది. రాసుకోండమ్మా. దీని తెలుగులో కూడా మీనింగ్ చెప్తాను మీకు. కర్త నే హిందీలో రాసుకోండి, కర్త నే. అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా వీడియో ఆన్ చేయండి. కర్త కారక్ నే, కర్మకారక్ కో. అట్లే కిందకి రాసుకోండి, దాని పక్కన తెలుగులో రాసుకున్నాం మీనింగ్. వీడియోస్ ఆన్ చేసుకోండి. జగదీష్, దిలీప్ కుమార్, పురుషోత్తం, కోటి వసంత్ Yes, sir. వీడియోస్ ఆన్ చేసుకో. సి మోహన్ బాబు, ఏ మనోజ్ కుమార్, అరవింద్, ముఖేష్ కుమార్ ఆన్ చేస్తున్నాడు. మిగతా వాళ్ళు ఆన్ చేసుకోండి. కర్తకారక్ నే, कर्मकारक को, करण कारक से के द्वारा, संप्रदान कारक के लिए को, अपधान कारक से, संबंध कारक का के की, अधिकरण कारक मेम पर, संबोधन कारक हे अरे अजी. రాయండి, దాని పక్కన తెలుగులో రాయడానికి అవకాశం వస్తుంది. దాన్ని రాయండి ముందు. మీ అందరికీ రేపు ఫార్మ్స్ యాప్ ద్వారా ఎగ్జామ్ పెట్టడం జరుగుతుందమ్మా. ఏదంటే ఈ యొక్క గానే వాళ్ళ చిడియా లెసన్ మొత్తం మీద ఉంటుంది. ఈ యొక్క కారక చిహ్నాలు అయితేనేమి లెసన్ మీద, దీని మీద గ్రామర్ మీద ఒక 5 బిట్లు, లెసన్ మీద ఒక 5, మొత్తం ఒక 10 బిట్లు ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్. పొద్దున్నే పెడతారా సార్? పొద్దున్నే మీకు ఎన్ని గంటలకి? 7:30కి జరుగుతా ఉంది కదా. నేను ఒక 6 గంటలకే స్టార్ట్ చేస్తా, 6 గంటలకే పెట్టేస్తా.
ఎన్ని గంటలకి? 6 గంటలకు స్టార్ట్ చేస్తారు. క్లాస్ స్టార్ట్ అవుతుంది. చెప్పమ్మా. 8కి సార్. స్టార్ట్ అయ్యింది. 7కి పెట్టాను సార్. 7:30కి అమ్మా, టైం మార్చారు కదా, 7:30కే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు క్లాసులు. ఈరోజు మీకు 7:30కే స్టార్ట్ అయి ఉంటది. లేదు అసలు పొద్దున్న క్లాస్ జరగలేదు సార్. 10కి 11కి పొద్దున 8 క్లాస్ లేదు సార్, 10 నుంచే క్లాస్. సరే 10కి 11కి 3కి 6కి ఉన్నాయి. సరే, నేను ఒక 8 కైనా 7 పెడతాను. రేపు రెడీగా ఉండండి. ఎస్ సార్. ఓకే సార్. 7కి ఓకే పెడతా. సార్. ఓకే, 7కి పెడతా. రాసుకున్నారా దీన్ని? ఓకే సార్. రాసాను సార్. ఒకసారి చదవండి అమ్మా దీన్ని. కర్తకారక్. कर्तकारक ने, कर्मकारक को, कर्णकारक से, के द्वार द्वारा द्वारा, के द्वारा, द्वारा। से के द्वारा, संप्रदान कारक के लिए लिए के, को के लिए, को आपदान आपदान कारक से, संबंध कारक का के की, अतिकारक अधिकरण कारक, अधिकरण कारक, अधिकरण చెప్పమ్మా దాన్ని. कारक, अधिकरण कारण ओके में पर संबोधन कारक, संबोधन कारक, संबोधन कारक है अजी, అరే అజి. ఓకేనా? ఈ తెలుగులో మీనింగ్స్ రాసుకున్నామా. కర్తకారక్ నే, డుమ్ము ఒళ్ళు, మీకు తెలుసు ఈ తెలుగులో. కర్తకారక్ Yes, sir. నే రాసుకోండి, పక్కన bracket లో రాసుకోండి. డుమ్ము డుమ్ము ఒళ్ళు, ప్రథమ విభక్తి రాసుకున్నారా? డు ము వులు అంటే దాన్ని ఆ వాక్యాల్లో వాడతాం. ఎందుకంటే నే అంటే అక్కడ రామ్ నే రావణ్ కో మారా అన్నామనుకోండి, రాముడు రావణుణ్ణి చంపాడు. అక్కడ డు అనేటటువంటి మీనింగ్ లో నే అనేది వాడడం జరిగింది. ఆ విధంగా ఉపయోగపడతాయి అన్నమాట. నెక్స్ట్ కర్మకారక్. కర్మకారక్ నీ ను కీకు, నీను కీకు, నీ ను కో అనేటటువంటి అర్థం వస్తే అక్కడ ఏమని వస్తుందంటే తెలుగులో మీనింగ్ నీ అని, నువ్వు అని, కీ అని, కు అని రావడం జరుగుతుంది. నీను కీకు, నీను కీకు, నేను కీకు. రాసుకున్నారా? రెస్పాండ్ అవ్వాలా. సైలెంట్ గా ఉంటే అర్థం ఏముంటుందంటే Yes, sir. నేనే మాట్లాడుతూ ఉంటే అది అంత ఇదిగా అనిపించదు. మీ దగ్గర నుంచి రెస్పాన్స్ వచ్చినప్పుడే అది అర్థవంతంగా ఉంటుంది మనం చేసేటటువంటి పని. రాసుకున్నారా? నేను కీకు. నెక్స్ట్ కరణ్ కారక్ సే కే ద్వారా, చే తో, చే తో, చే తో. నెక్స్ట్ సంప్రదాన్ కారక్ కేలియే కో, కొరకు కై, కొరకున్ కై అని మనం తెలుగులో చెప్పడం జరుగుతుంది. కొరకు కై. కేలియే కో అంటే అర్థం ఏమంటే ఆ రెండు కేలియే అని కానీ కో అని కానీ వస్తే దాని అర్థం ఏమని వస్తుందంటే తెలుగులో వాక్యాలలో, హిందీ వాక్యాల్లో కేలియే కో అని వస్తే కొరకు కై అని అనుకోవాలన్నమాట తెలుగులో మీనింగ్ దానికి. కొరకు కై. నెక్స్ట్ అపదాన్ కారక్ సే, నుండి వలన కంటే, నుండి వలన కంటే, నుండి వలన కంటే అపదాన్ కారక్. నుండి వలన కంటే రాసుకున్నారా? అపదాన్ కారక్ సే అంటే నుండి వలన కంటే. Sir. నెక్స్ట్ సంబంధ కారక్ కా కే కి యొక్క,
యొక్క, కా, కే, కి, యొక్క. యొక్క, కాకేకి అంటే ఏమి, అది కా అయినా కే అయినా కి అయినా యొక్క అనే అర్థంలోనే వాడతాం అన్నమాట. నెక్స్ట్ మేం పర్, మేం పర్, లో, లోపల, అధికారం కారక్. అది అధికరణ్ కారక్. మేం పర్, లో, లోపల, మీద, పైన అనేటటువంటి మీనింగ్ లో మేని పర్ని వాడడం జరుగుతుంది అన్నమాట. లో, లోపల, మీద, పైన, మేం పర్. నెక్స్ట్ రాసుకున్నారా దాన్ని? అధికరణ్ కారక్, లో, లోపల, మీద, పైన. నెక్స్ట్ సంబోధన్ కారక్. హే, అరే, అజి. హే, అరే, అజి అంటే అర్థం ఏమంటే ఓ అరే, ఓ అరే. రాసుకున్నారా? ఎస్ సార్. చిన్న చిన్న శబ్దాలే. ఇప్పుడు దీని గురించి నేను మీకు కొన్ని చిన్న చిన్న విషయాలు చెప్తాను చూడండి. ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది, ఓకే, ఇవి మీనింగ్స్. కానీ ఇక్కడ చూసారా కరణ్ కారక్కి అపదాన్ కారక్కి డిఫరెన్స్ చూడండి అమ్మా. అక్కడ సే అని ఉంది చూసారా, సే. ఎస్ సార్. కానీ కరణ్ కారక్లో సే అంటే అర్థం ఏమంటే తో అనేటటువంటి మీనింగ్ లో వాడతాం. బాగా గుర్తుపెట్టుకోండి, కరణ్ కారక్ సే అంటే అర్థం ఏమి, తో. అదే అపదాన్ కారక్ సే అంటే అర్థం ఏమంటే నుంచి, నుండి అనే అర్థంలో వాడతాం. అపదాన్ కారక్ సే అంటే అర్థం ఏమి, నుంచి. అంటే ఇప్పుడు ఉదాహరణకి కరణ్ కారక్ చూసుకో, పెన్నుతో రాస్తున్నాను అంటే ఇక్కడ కరణ్ కారక్ వస్తుంది. ఇక్కడ ఏంది, కలం సే లిఖ్ రహా హూ, మై కలం సే లిఖ్ రహా హూ. అక్కడ సే అంటే అర్థం ఏమనుకుంటున్నారు మీరు, ఏమనుకుంటున్నారమ్మా? సే అంటే అర్థం ఏమి అక్కడ, మై కలం. నేను ఇది అడుగుతున్నా, మై కలం సే లిఖ్ రహా హూ అని అన్నాను మీతో. అక్కడ సే వచ్చింది ఆ కలం సే అన్నాను అంటే ఆడ అర్థం ఏమొచ్చింది, పెన్నుతో నుంచి. నేను పెన్నుతో, నుంచి కాదు, అక్కడ పెన్నుతో. నేను దేంతో రాస్తున్నాను, పెన్నుతో రాస్తున్నాను అంటే ఆడ తో వచ్చింది కనుక ఇది కరణ్ కారక్ అమ్మ. అదేంది, కరణ్ కారక్. నేను పెన్నుతో రాస్తున్నాను. ఇక్కడ అపదాన్ కారక్ సే చూడండి అమ్మా, చెట్టు నుంచి ఆకు రాలింది. పేడ్ సే పత్తర్ గిర, పేడ్ సే పత్తర్ గిర, చెట్టు నుంచి ఆకు రాలింది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే నుంచి అంటే అపదాన కారక్ అని, ఇక్కడ నుంచి అంటే అర్థం ఏమి, అపదాన కారక్. ఇప్పుడు అర్థమైందా మీకు? కరణ్ కారకులేమో తో అనేటటువంటి దాని అర్థంలో వాడతాము, అపదాన కారక్ లో వచ్చేటటువంటి షే ఏమో నుంచి అనేటటువంటి నుంచి అనేటటువంటి అర్థంలో వాడడం జరుగుతుంది. ఇప్పుడు అర్థమైందా ఈ రెండు వేరియేషన్ మీకు, కరణ్ కారక్, అపదాన కారక్. మొదటి సే కరణ్ కారక్ సే అంటే తో, అది గుర్తుపెట్టుకోవాలి, స్టాండర్డ్ అది. ఇంకా రెండు అపదాన కారక్ సే అంటే నుంచి. ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, తో రాస్తున్నాను, చెట్టు నుంచి ఆకు రాలింది. అక్కడ సే వచ్చింది, ఇక్కడ సే వచ్చింది. రాసుకుంటామా దాన్ని కూడా మీరు, మై కలం సే లిఖ్ రహా హూ, మై కలం సే లిఖ్ రహా హూ, నేను పెన్నుతో రాస్తున్నాను. ఇక్కడ తో అంటే కరణ్ కారక్, తో అంటే కరణ్ కారక్ సే. అక్కడ సే అంటే కరణ్ కారక్ అనే అర్థం ఆడ. రాసుకున్నారా? మై కలం సే లిఖ్ రహా హూ. రాసుకున్నాం సార్. అక్కడ సే అనేది కూడా అండర్లైన్ చేసుకొని కరణ్ కారక్ అని రాసుకోండి బ్రాకెట్. రాసుకున్నారా? కరణ్ కారక్. మూడోది కరణ్ కారక్ అనమాట. ఇంకా ఐదోది అపదాన కారక్. రాసుకోండి ఇది కూడా, పేడ్ సే పత్తర్ గిరా, పేడ్ సే పత్తర్ గిరా. ఇక్కడ వచ్చి సేని అండర్లైన్ ఏం చేస్తారంటే అపదాన కారక్ అని రాసుకోండి. అక్కడ ఏం చేస్తారంటే అపదాన కారక్ అని రాసుకొని నుంచి అని రాసుకోండి. ఓహో, ఇక్కడైతే నుంచి అనే అర్థంలో సేని వాడాము, ఆ పై దాంట్లో ఏం చేసాం, తో, పెన్నుతో అనేటటువంటి అర్థంలో ఈ కరణ కారక్ సేని వాడడం జరిగింది. అది ఆ రెండు వేరియేషన్స్ అమ్మ. అదే కొద్దిగా కన్ఫ్యూషన్ అయ్యేది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, రాసుకున్నారా దాన్ని?
ఎస్ సార్. ఇంకా అందరూ రాసుకున్నారా దాన్ని? ఆ వాక్యం రాసుకుంటే మీకు అర్థమవుతుంది వేరియేషన్. అయిందా? మిగతా వాళ్ళు? సార్ ఓకే అమ్మా. నెక్స్ట్ సంబంధ కారక చూడండమ్మా. సంబంధ కారక వేరియేషన్ ఏం లేదమ్మా. అన్నిటికీ కా, కే, కి, యొక్క అనే అర్థమే వస్తుంది. ఇది బాగా వినండి ఒకసారి. కా అంటే పుంలింగ ఏకవచనంలో వాడతాం. కే అంటే పుంలింగ బహువచనం. కి అంటే స్త్రీలింగ ఏకవచన్ యా బహువచన్కి రెండిటికి కీనే వాడతాం. స్త్రీలింగంలో ఏకవచన్కి మరియు బహువచన్కి కీనే వాడతాము. కానీ పుంలింగ ఏకవచనానికి కే, పుంలింగంలోకి వస్తే ఏకవచనానికి కా, పుంలింగ బహువచనానికి కే వాడతాం. అంతే అమ్మా తేడా. కానీ తెలుగులో అయితే ఒకే ఒక మీనింగే. యొక్క అనేటటువంటి వాడితే అది స్త్రీలింగం కావచ్చు, పుంలింగం కావచ్చు, ఏకవచనం కావచ్చు, బహువచనం కావచ్చు, అన్నిట్లో కూడా యొక్క అనే మీనింగే వాడతాం. కానీ మనకి హిందీలోకి వచ్చే లోపల కా, కే అంటే పుంలింగంలో వాడతాం, కి అంటే స్త్రీలింగంలో వాడతాం. మళ్ళా కా పుంలింగ ఏకవచనం, కే పుంలింగ బహువచనం, की पुंलिंग एकवचन और पुंलिंग बहुवचन दोनों के लिए की उपयोग करेंगे. రాసుకున్నారా దాన్ని? మీకు కావాలంటే కూడా బ్రాకెట్ లో రాసుకోండి. కా పుంలింగ ఏకవచన్, के पुंलिंग बहुवचन, की स्त्रीलिंग एकवचन और बहुवचन दोनों के लिए की उपयोग करेंगे. రాసుకున్నారా దాన్ని? మళ్ళా ఒకసారి చెప్పమంటారా దాన్ని? రాసుకున్నారా? రెస్పాండ్ అవ్వాలా. రాసుకున్నారా? ఏం కౌశిక్ ఏమైనావు? దిలీప్ చక్రవర్తి నో రెస్పాన్స్. సార్ ఏం రాసుకున్నావా? సార్ మరే రెస్పాండ్ లేదా? ఏమైపోయినారని రాసుకున్నారు కదా. ఇది సంబంధ కారక అంటే. కౌశిక్ ఒకసారి చెప్పమ్మా, కాకేకి ఏం వేరియేషన్ చెప్పు దానికి. దిలీప్ చక్రవర్తి రాసుకోమ్మా. కా పుంలింగ ఏకవచన్, కా రాసుకోమ్మా. పుంలింగ ఏకవచన్ కా రాసుకుంటున్నారా? ఏ మనోజ్ కుమార్, తరుణ్, దిలీప్ చక్రవర్తి, మోహన్ బాబు, కోటి వసంత్, పురుషోత్తం, నవీన్, జగదీష్ మాట్లాడండి, రెస్పాండ్ అవ్వండి. క పుంలింగ ఏకవచన్, खे पुंलिंग बहुवचन, की స్త్రీలింగ ఏకవచన్ और బహువచన్. ఓకే. నెక్స్ట్ సంబోధన కారక అంటే అర్థం ఏమంటే ఆశ్చర్యానికి వాడతాం. ఇది వచ్చినప్పుడు ఆశ్చర్య గుర్తొస్తుంది. ఓ మై గాడ్, ఆ విధంగా జరిగిందా, ఆశ్చర్యంగా, అయ్యో అట్లానా అని ఒక్కొక్కసారి మన ఫీలింగ్స్ ని మనం అట్లా వ్యక్తం చేస్తాం. అటువంటప్పుడు ఈ సంబోధన కారకని వాడడం జరుగుతుంది అనమాట. ఏ, అరే, అజీ. ఇంగ్లీష్ లో అయితే ఓహెచ్ అని వాడతాం. ఓహెచ్ యొక్క ఆశ్చర్యార్థకం పెడతాం. ఓ మై గాడ్, ఆ విధంగా జరిగిందా అంటాం కదా. అటువంటప్పుడు ఈ సంబోధన కారకని వాడడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది చూడమ్మా. रिक्ति स्थानों के पूर्ति उचित कारक कौन से कीजिए. లాస్ట్ 1 minute ఉన్నట్టుంది. ఇది కంప్లీట్ కాకపోతే మీరే హోంవర్క్ కింద 2 minutes కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 2 minutes. Okay. ఓకే చూడమ్మా. రాజా సుందర్ డాష్ రహతా. దీనికి ఏమొస్తుంది చెప్పండి. రాజా సుందర్ మనకి టెక్స్ట్ బుక్ లో ఉండేటటువంటి ఫస్ట్ పారాగ్రాఫ్ లో వస్తుంది అనమాట ఈ యొక్క వాక్యం. చెప్పండి ఏమొస్తుంది మధ్యలో. నే, కో, సే, కా, మే, వీటిలో ఏదో ఒకటి రావాలి కరెక్ట్ చిహ్నాల్లో. రాజా సుందర్ మహల్ డాష్ రహతా ఏమొస్తుంది చెప్పండి మరి ఎవరైనా, ఎనీవన్. రాజు సుందర్ మహల్ డాష్ ఉండేవాడు. ఏమని చెప్పాలి దానికి? అక్కడ ఏం కరెక్ట్ చిహ్నం పెడితే కరెక్ట్ గా సూట్ అవుతుంది?
చెప్పండి. మీ మే వెరీ గుడ్. రాజా సుందర్ మహల్ మే रहता था. రాజు సుందర్ మహల్ లో ఉండేవాడు. అక్కడ మే అనేటటువంటి కార్యక్రమాన్ని మనం పెట్టాల్సి ఉంటుంది అనమాట. మే దానికి మొదటి దానికి రాసుకోండి అమ్మా, వాక్యం రాసి రాయండి. మే రాజా సుందర్ మహల్ మే रहता था. మే ఆ ఉండేవాడు. అక్కడ మహల్ మే అంటే మహల్లో అని చెప్పాను కదా మనం ముందే. ఎక్కడ చెప్పుకున్నాం? లో లోపల మీద పైన అధికరణ కారకులో చెప్పాం. మేం పర్ ఓకేనా, దానికి వస్తుంది. నెక్స్ట్ చూడండి. యాత్రియో డాష్ అప్నే యాత్రా వర్ణన్ డాష్ మహల్ డాష్ వర్ణన్ కియా. అక్కడ ఏం చేర్చాల్సి ఉంటుందంటే యాత్రి క్లాస్ లోనే మహల్ కా మహల్ కా వర్ణన్ కియా. మ్యూట్ చేసుకోండి మా, మ్యూట్ చేసుకో. ఎవరది? కోటి మ్యూట్ చేయి.